నమస్కారం. మీరు చూస్తున్నది అనేక వార్తలను మీకు అందిస్తున్న రుద్ర న్యూస్. చేనేత ఐక్య వేదిక రాష్ట్ర సలహా మండలి కమిటీ చైర్మన్గా నియమితులైన చింతకింది శ్రీనివాస్కు పద్మశాలి సేవా సంఘం ఘనంగా ఆత్మీయ సన్మాన సభ ఏర్పాటు చేశారు. ఇటీవల తెలంగాణ రాష్ట్ర చేనేత ఐక్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు రాపోలు వీరమోహన్ చింతకింది శ్రీనివాస్ను చేనేత ఐక్య వేదిక రాష్ట్ర సలహా మండలి కమిటీ చైర్మన్గా నియామక పత్రాన్ని అందజేసిన శుభ సందర్భంగా ఉస్నాబాద్ పట్టణం పద్మశాలి సంఘం మరియు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో శ్రీ శివభక్త మార్కండేయ స్వామి ఆలయ ప్రాంగణంలో సోమవారం రోజున ఆత్మీయ అభినందన సభ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా షాల్వాతో సన్మానించి స్వీట్లు తినిపిస్తూ అభినందనలు తెలియజేశారు. అనంతరం పలువురు కుల పెద్దలు, చేనేత నాయకులు మాట్లాడుతూ చేనేత వృత్తిదారుల సంక్షేమం, చేనేత పరిశ్రమ అభివృద్ధి, నేతకారుల సమస్యల పరిష్కారంలో రాష్ట్ర స్థాయిలో శ్రీనివాస్ కీలక పాత్ర పోషించాలని ఆకాంక్షించారు. అనంతరం చింతకింది శ్రీనివాస్ మాట్లాడుతూ నియామకం పట్ల తెలంగాణ రాష్ట్ర చేనేత ఐక్య వేదిక రాష్ట్ర నాయకత్వానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నానని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా చేనేత కార్మికుల సంక్షేమం, హ్యాండ్లూమ్ రంగ అభివృద్ధి, యువతను చేనేత వైపు ఆకర్షించడం, ప్రభుత్వ పథకాలను నేతకారులకు చేరవేయడం లాంటి అంశాల్లో బాధ్యతాయుతంగా పనిచేస్తానని, క్షేత్రస్థాయిలోని సమస్యలను రాష్ట్ర నాయకత్వం దృష్టికి తీసుకువెళ్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పోపా ప్రధాన కార్యదర్శి గాజుల భగవాన్ నేత, రాష్ట్ర కార్యదర్శి దూడం నాగభూషణం, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు వడ్డపల్లి వెంకటరమణ, ఆలయ కమిటీ బాధ్యులు వెల్దండి లక్ష్మీపతి, వడ్డపల్లి లక్ష్మయ్య, వడ్డపల్లి అరుణ, పంథం కన్యాకుమారి, పోగుల సుకన్య, రాజేశ్వరి, సత్యనారాయణ, వడ్డపల్లి బాలయ్య, వెంకటనారాయణ, చిద్రాల శ్రీనివాస్, మాదాసు సత్యనారాయణ, యాదగిరి నరసింహస్వామి, అశోక్, చిలకరాజు, మోహన్, ఆలయ కమిటీ సభ్యులు, కుల పెద్దలు, తెలంగాణ రాష్ట్ర చేనేత ఐక్యవేదిక నాయకులు, చేనేత కార్మికులు, ప్రజాప్రతినిధులు, యువకులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. భరతరం విష్ణుకు శశివర్గం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మాకం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణీ నమోస్తు. చేనేత ఐక్యవేదిక రాష్ట్ర సలహా మండలి చైర్మన్గా మన చింతకింది శ్రీనివాస్ గారు ఎన్నిక కావడం పట్ల చాలా ఎంతో సంతోషకరమైనటువంటి రోజు. సరే, మన చేనేత కార్మికుల పక్షాన మనకు ఉన్నటువంటి అవసరాలను వాటి కోసం పాటుపడాలనే ఉద్దేశంగా మనకు ఉన్నటువంటి నైపుణ్యంతో విజ్ఞానంతో ఎన్నో సలహాలు ఇచ్చి సంస్థను ముందుకు నడిపించాల్సిందిగా
నడిపించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. జై పద్మశాలి, జై పద్మశాలి, జై పద్మశాలి, జై పద్మశాలి, జై చేనేత, జై చేనేత, జై మార్కండే ఋషి, జై మార్కండే ఋషి, జై మార్కండే ఋషి. గారికి పదవి వచ్చింది. పట్టణ పద్మశాలి ఐక్య చేనేత ఐక్య వేదిక దానికి మన మన శ్రీనివాస్ మన ఏంటంటే పద్మశాలి కుల బాంధవుడైన మన శ్రీనివాస్కి రాష్ట్రంలో ఒక పెద్ద పోస్టు వచ్చినందుకు చాలా గర్విస్తున్నాం. సందర్భంగా ధన్యవాదాలు. కుల బాంధవులందరికీ పేరు పేరున ధన్యవాదాలు. మనము పద్మశాలందరూ ఐక్యత ఉంటే మనకు రాష్ట్రాలలో మన జిల్లాలో కానీ దేనిలో కానీ పదవులు అనేది వాళ్ళే ఇస్తారు. మనం ఐక్యత లేకుండానే వారు మనను దగ్గర తీయరు. కాబట్టి దయచేసి కుల బాంధవులందరూ మన చేనేత కానీ కోప కానీ ప్రతి ఒక్క సంఘం మన యొక్క దానికి అందరం మనం కట్టుబడి ఉండి పద్మశాలందరూ ఐక్యతగా ఉంటే అన్ని రంగాలలో మనము చేకూరుతామని, మరియు మన మిత్రుడు చింతగిరి శ్రీనివాస్కి రాష్ట్ర చేనేత ఐక్యవేదిక సలహా మండలి అధ్యక్షుడిగా చైర్మన్గా ఎన్నికైనందుకు నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. శ్రీనివాస్కు రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి చేనేత ఐక్య సంఘానికి మన ఉస్మానాబాద్ ప్రాంతం నుంచి సభ్యుడిగా ఎన్నికైనందుకు మనందరికీ గర్వకారణం. మన ఉస్మానాబాద్ యొక్క పేరు అక్కడ దాకా వెళ్ళినందుకు ఇంకా భవిష్యత్తులో ఇంతకంటే మరిన్ని పదవులు అక్కడ కూడా రాణించాలని కోరుకుంటున్నాం. ఈ సందర్భంగా శ్రీనివాస్కు మనందరి తరఫున శుభాకాంక్షలు. ఐక్యత వేదిక లోపల మన చింతగిరి శ్రీనివాస్ సార్ గారిని ఎంపిక చేసిందంటే వీఆర్ ది గ్రేట్, వీఆర్ ది ప్రౌడ్ ఆఫ్ దేవ్. తెలిసిందా? మనం అసలు రాష్ట్ర అసలు వీరమోహన్ గారు ఐక్య వేదిక అధ్యక్షులు వీరమోహన్ గారు వారిని మనల్ని గుర్తించి ఆయన లోపల ఉన్నటువంటి సాగతక్యం, ఆయన లోపల ఉన్నటువంటి ఒక మంచితనాన్ని తర్వాత అంటే చిన్న ఏజ్లో తర్వాత అన్ని విధాలుగా అన్నీ తెలిసి తర్వాత ఇంకోటి ఏంటంటే మనం ఇస్రోకి కూడా వెళ్ళొచ్చాం. శ్రీహరికోటలో ఉన్నటువంటి ఒక ఇస్రోలో కూడా వెళ్ళి ఆయనను ఆఫర్ చేసి చూడండి. అక్కడ లోపలికి వెళ్ళాలంటే ఎవరు కూడా పర్మిషన్ ఇవ్వలేదు, కానీ శ్రీనివాస్ సార్ గారిని లోపలికి వెళ్ళడానికి పర్మిషన్ ఇచ్చారు. అంటే దాని అర్థమైంది చూడండి. అంటే ఇంత చిన్న వయసులో ఇంత స్థాయికి వెతికి ఇంత పద్మశాలీలలో మళ్ళీ దాంట్లో మన ఉస్నాబాద్లో ఒక ముద్దు బిడ్డగా వారి బావగారు ముద్దు బిడ్డే, అట్లాగే వారి బావమరిది కూడా ముద్దు బిడ్డగా మనకు ఉస్నాబాద్ సెలెక్ట్ కావడం చాలా సంతోషకరమైనటువంటి విషయం. మరి ఆయనకు మనమంతా కూడా నిజంగా కూడా ధన్యవాదాలు, తర్వాత శుభాకాంక్షలు. ముందు రాబోయే తరంలో కూడా ఆయన ముందంజే వేసేటువంటి ఒక అవసరం కూడా ఉంటుంది, వెళ్ళాలని కోరుకుంటూ మరి ఇంకోటి ఏం కదంటే లక్ష్మణ్ గారు పద్మశాలి కులమానవులకు ఈ రోజు శుభ సాయంత్రం. మనకు చేనేత ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు రాపూడి వీరమోహన్ గారు మన ఉస్మానాబాద్ ప్రాంతాన్ని గుర్తించి మనకు ఒక పదవి చింతగిరి శ్రీనివాస్ గారు ఇచ్చినందుకు వారికి మరి శ్రీని గారికి ప్రత్యేక ధన్యవాదాలు. జై మార్కండ, జై పద్మశాలి. మన చేనేత అంటేనే ప్రతి దానికి వస్త్రం లేనిది కలవదు కాబట్టి చేనేత వస్త్రం గురించి తెలిసి ఉన్నది కాబట్టి ప్రతి వ్యక్తికి చేనేత వస్త్రం అనేది అవసరం. కాకపోతే చేనేత వస్త్ర కమిటీలో చింతకింది సీన్ కొడుకు సలహా కుండలి చైర్మన్ కావడం మా ఉస్నాబాద్కి ఒక గొప్ప గర్వకారణం. ఎందుకంటే ఇంతవరకు మాకు ఉస్నాబాద్ తరఫున ఎవరు పోలేదు, ఇప్పుడు మా కొడుకు పోయినందుకు చాలా సంతోషంగా ఉన్నది. చాలా ఒక గుర్తింపు తీసుకొచ్చినందుకు అవన్నీ తీసుకున్నందుకు మహాన్ శ్రీనివాస్ గారికి మరి ధన్యవాదాలు. సర్టిఫికెట్ ఇట్ ఈస్ ఆల్రెడీ గివెన్ బై ది వీర రామ్మోహన్ రావు వీరమోహన్ మీరు తీయండి, తీసుకోండి దగ్గర తీసేదా కరెక్ట్ ఇచ్చినటువంటి ఒక సర్టిఫికెట్ గురించి మనం చదవాలి, అందరికీ తెలవాలి అని నా అభిప్రాయం. ఎంతో చక్కగా రాసినట్టు వాళ్ళు నిజంగా ఇతనండి వీరమోహన్ గారు, ఈయనే చేనేత ఐక్య వేదిక అధ్యక్షుడు చైర్మన్ గారు. నేను చదువుతాను వినండి. తెలంగాణ చేనేత ఐక్య వేదిక
అసలు చేనేత గురించి పోరాడినటువంటి ఒక మహానుభావుడు ఎవరంటే కొండా లక్ష్మణ్ బాబూజీ అండి. కొండా లక్ష్మణ్ బాబూజీ, నేను గుజరాత్లో ఉన్నప్పుడు కొండా లక్ష్మణ్ బాబూజీ వచ్చింది. అసలు చేనేత ఎవరైతే మన చేనేత వృత్తి చేస్తున్నారో వాళ్ళ గురించి సర్లు కావాలి, పిడులు కావాలి, నువ్వులు కావాలి, ఇవన్నీ కొట్లాడి చేసి గవర్నమెంట్తో బాగా కొట్లాడినటువంటి ఒక మహానుభావుడు కొండా లక్ష్మణ్ బాబూజీ. ప్రతి మన అప్పుడు తెలంగాణ ఆంధ్ర రెండు ఐక్యంగా ఉండేది. అంటే ప్రతి పద్మశాలికి అందజేసేటువంటి ఒక ప్రక్రియ చేసింది కొండా లక్ష్మణ్ బాబూజీ గారు. అయితే ఇంకోటి ఆయన ఉద్దేశం చూడండి, ఆయన ఒక తెలంగాణ ఆంధ్రయే కాకుండా ఆయన ప్రతి ప్రాంతీయ అంటే ప్రతి స్టేట్లో ప్రతి రాష్ట్రంలో ప్రాంతీయ పద్మశాలి సంఘాలు ఏర్పాటు చేసేటువంటి ఒక మహానుభావుడు కొండా లక్ష్మణ్ బాబు. నేను అప్పుడు గుజరాత్లో ఉన్నా. గుజరాత్లో నన్ను సెలెక్ట్ చేసినప్పుడు అసలు ఆవిర్భవించింది ఆయనే. జలదృశ్యంలో ఆయన ఉండేవాడు. ఆ గవర్నమెంట్ కొన్ని అవన్నీ. అయితే అహ్మదాబాద్లో, సూరత్లో ప్రతి ఊర్లో ఉన్నటువంటి ఒక పద్మశాలీలను ఏకత్రీకరణ చేసి అందరినీ ఐక్యంగా చేసి అందరినీ కార్యక్రమాలు చేసి అందరినీ మనమంతా కూడా ఒక్క దగ్గర ఉండాలి, మనమంతా కూడా మన యొక్క హక్కులను ప్రతి రాష్ట్రంలో మనకు పొందేటువంటి హక్కులను పొందటానికి ఆయన ప్రయత్నం చేసిన మహానుభావుడు. అంటే గుజరాత్ అహ్మదాబాద్లో కానీ, సూరత్లో కానీ, భీమండి అలాంటి ఒక ప్రాంతాల్లో, సోలాపూర్లో కూడా అలాంటి ఒక అంటే ప్రతి స్టేట్లో కూడా ప్రాంతీయ పద్మశాలి సంఘాలు ఏర్పాటు చేసినటువంటి మహానుభావుడు కొండా లక్ష్మణ్ బాబు. అయితే కాబట్టి ఇప్పుడు వాళ్ళు ఇచ్చినటువంటి సర్టిఫికెట్ నేను చదువుతాను. తెలంగాణ చేనేత ఐక్య వేదిక, తెలంగాణ హ్యాండ్లూమ్ యునైటెడ్ ఫార్మ్ రిజిస్టర్ నెంబర్ రాసినారు. రికగ్నైజ్డ్ బై ది గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ. శ్రీనివాస్ గారి యొక్క నియామక పత్రం. అంటే నియామక పత్రం అంటే ఏంటి? ఆయన సెలెక్ట్ చేసినటువంటి యొక్క పత్రము. శ్రీ చింతకింది శ్రీనివాస్, గ్రామం ఉస్నాబాద్, తెలంగాణ రాష్ట్రం గారిని తెలంగాణ చేనేత ఐక్య వేదికలో మీకు సలహా కమిటీ చైర్మన్గా హోదా కల్పిస్తూ రాష్ట్ర పదవికి ఎంపిక చేస్తున్నట్టు ఉత్తర్వులు ఇస్తున్నాము. తక్షణమే ఈ నియామక అమలులోకి వస్తుంది. పద్మశాలకు చేసి కోసం చేనేత ఏమనంటే స్టేజ్ కాడికి పోయిందా, కార్యక్రమంగా పోయిందా, బస్ శ్రీనివాస్ సార్ని పిలుస్తాను సార్ ఆయన. అంతే మైకి అంటే శ్రీనివాస్ సార్కి ఆయన దగ్గర పక్కనే నిలబెట్టుకుంటారు, పక్కనే ఉండే కూర్చుండబెట్టుకుంటారు, పక్కన ఉండే మాట్లాడించుకుంటారు. అంటే చూడండి, ఒక మంత్రితోని ఎంత దగ్గర సన్నిహిత స్వభావం కలిగిన వాడు చెప్పండి. దానికి చింతగిరి శ్రీనివాస్ గారి అభినందన సభకు వచ్చినటువంటి పద్మశాలి కులబాంధవులు, మహిళా సోదరిమణులు, మీడియా మిత్రులకు కూడా శుభ సాయంత్రం. పత్రిక అనేది 2023లో స్థాపించబడినది. దానికి వ్యవస్థాపక అధ్యక్షులుగా రాపోలు వీరమోహన్ గారు సారథ్యం వహిస్తున్నారు. వారి ఆధ్వర్యంలోనే రాష్ట్రంలో ఉన్నటువంటి 33 జిల్లాలలో దాదాపు 25 జిల్లాల వరకు కూడా కమిటీలు వేశారు. అందులో మన సిద్దిపేట జిల్లా కమిటీ కూడా కొంచెం అంత రూపురేఖలు దిద్దుకుంటుంది ఇప్పుడిప్పుడే. దాని విషయంలో కూడా తప్పకుండా మన ఉస్నాబాద్ ప్రాంతానికి కానీ సిద్దిపేట జిల్లాలో ఉన్నటువంటి మన ప్రాంతానికి కానీ ప్రాతినిధ్యం వహిస్తారు. కొంతమంది ఇంకా కమిటీలను తీసుకుంటారు. కాబట్టి మొన్నటిదాకానే దాని మీద చర్చ జరిగింది. మహిళా గ్రూపులలో కూడా తప్పకుండా వారు పదవులు ఇస్తారని చెప్పారు. సిద్దిపేట జిల్లా అధ్యక్షుల అంటే సిద్దిపేట జిల్లాకు మహిళా ఒక గ్రూపు, మహిళా విభాగంలో కూడా ఒక బాడీ ఉంటుంది. అందులో కూడా మన ఉస్నాబాద్ కూడా ప్రాతినిధ్యం ఉంటుంది. వారిని కూడా మన ఉస్నాబాద్ వాళ్ళని కూడా మహిళలను కూడా అందులో చేర్చుకోవాలని చెప్పి మొన్ననే కోర్ కమిటీ మీటింగ్లో మాట్లాడడం జరిగింది. దానికి కూడా మనం ఇక్కడి నుంచి ఎవరెవరిని పంపాలనేది కూడా మనం ఒకసారి మీటింగ్ పెట్టుకొని మాట్లాడుకుందాం. అదే కులాహలో సలహా మండలి కమిటీ చైర్మన్గా మొన్న గత వారం రోజుల క్రితం మన చింతగిరి శ్రీనివాస్ గారికి పదవి బాధ్యత అప్పగించారు. నియామక పత్రం కూడా ఇచ్చారు. దాని సందర్భంలో వారికి అభినందన సభ ఇప్పుడు మన ఉస్నాబాద్ పట్టణంలో మార్కండేయ దేవాలయంలో జరుగుతుంది. కాబట్టి ఈ సందర్భంగా చింతగిరి శ్రీనివాస్ గారికి ఈ వచ్చిన గౌరవాన్ని కూడా అందరం స్వాగతిస్తూ, ఇలాంటి సలహా మండలి చైర్మన్ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, ఇంతకంటే పెద్ద ఎత్తున ఇంకా మనకు చేనేతలకు సంబంధించినటువంటి దానిలో వారికి నైపుణ్యం ఉంది. వారు స్వతహాగా టీచర్ అయినా కానీ చేనేత గురించి తప్పకుండా వారికి అవగాహన ఉన్నది. వారి నాన్నగారు, వారి అమ్మగారు ఇప్పటికి కూడా చేనేత పనిలో ఉన్నారు. కాబట్టి చేనేత గురించి తప్పకుండా వారికి
అందులో నైపుణ్యం ఉంది కాబట్టి రాపోలు వీరమోహన్ గారు గుర్తించి వీరికి సలహా మండలి కమిటీ చైర్మన్గా ఇచ్చినందుకు రాపోలు వీరమోహన్ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ చైర్మన్ గారికి కూడా మరొకసారి శుభాభివందనలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ పద్మశాలి కుల బాంధవులందరికీ నమస్కారం. మన కుల బాంధవులు శ్రీ చింతకింది శ్రీనివాస్ గారు రాష్ట్ర పద్మశాలి సలహా మండలి అధ్యక్షులుగా ఎన్నికైనందుకు వారికి శుభాకాంక్షలు. చైర్మన్ సభ్యుడు మన కుల బాంధవుడు చింతకింది శ్రీనివాస్ గారు తెలంగాణ రాష్ట్ర చేనేత ఐక్యవేదిక సలహా మండలి చైర్మన్గా ఎన్నికైన శుభ సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ అభినందన సభకు విచ్చేసిన కుల బాంధవులందరికీ ప్రత్యేకంగా హృదయపూర్వక నమస్కారం తెలియపరుస్తున్నాను. ఇది చింతకింది శ్రీనివాస్ గారికి నేను చెప్పేది ఏంటంటే, స్వయంగా చేనేత కుటుంబం నుంచి వచ్చిండు. చిన్నప్పటి నుంచి ఎన్నో కష్టాలు చూసి మొగ్గాలు నేర్చి దాంట్లో వాళ్ళ కార్ఖానలు కూడా పెరిగి అలానే పుట్టి పెరిగి ఒక పట్టుదలతో చదివి ఈ స్థాయికి చేరుకున్న చింతకింది శ్రీనివాస్ గారికి ఈ పదవి రావడం చాలా గర్వకారణం. మన కుల బాంధవులందరికీ కూడా, మన కుల సంఘాలందరికీ కూడా. ముఖ్యంగా ఇది ఒక పదవే కాదు, నువ్వు చేసిన కృషికి గౌరవంతో కూడిన బాధ్యత గల ఒక పదవి అనుకుని భావించాలి. మన చేనేత కుటుంబాలందరూ అట్టడుగున ఇంకా అలానే ఉంటున్నారు. వారికి సంబంధించిన చాలా ఇబ్బందులు ఉన్నాయి. కొన్ని కూడా మా భగవాన్ నేత గారు కూడా మాకు దృష్టికి తీసుకొచ్చిండ్రు. ఏంటంటే మన చేనేత వస్త్రాలు గవర్నమెంట్ తీసుకుంటలేదు టెస్కో ద్వారా. దానివల్ల మనకు చాలా ఇబ్బంది అయ్యి మన దగ్గర స్టాక్ ఉండిపోవడం వల్ల వీళ్ళు పెట్టిన పెట్టుబడికి కనీసం అప్పుల పాలైన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఇటువంటి మేజర్ సమస్యలు మీ ద్వారా, మీ సలహా మండలి ద్వారా రాష్ట్ర స్థాయికి తీసుకుపోయి వాటి ద్వారా ప్రభుత్వానికి తీసుకుపోయి ఆ సమస్యను పరిష్కరించే దిశగా మీరు కృషి చేయాలని మరొకసారి మీకు విజ్ఞప్తి చేస్తూ ఈ సభకు ఇచ్చేసిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియపరుస్తూ నేను సెలవు. సాయంత్రం ఈరోజు ఎంతో సంతోషకరమైన దినం. మరి తిథిపరంగా కూడా ఆ శివ సన్నిధిలో ఇంత మహత్తరమైన మాస శివరాత్రి, ఇది ఏదో 125 సంవత్సరాల తర్వాత ఇలాంటి అభిజిత్ ముహూర్తాలు లాంటి ముహూర్తంలో ఈ శివ సన్నిధిలో ఇలాంటి గౌరవం మీ ద్వారా నాకు దక్కడం నిజంగా పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ, మరి ఈరోజు కార్యక్రమంలో ముఖ్య భాగం చేనేత ఐక్య వేదిక నన్ను గుర్తించి మన ఉస్నాబాద్ ప్రాంతానికి ఒక గౌరవప్రదమైనటువంటి సలహా మండలి చైర్మన్గా నియామకం జరపడం పట్ల సంతోషంగా ఉంది. మరి ఆ సంతోషాన్ని యాక్చువల్గా ఈ మీటింగ్ ఏర్పాటు చేద్దామని పదే భగవాన్ అన్నాను. అక్కడి నుంచి రాష్ట్ర కమిటీ కూడా మీ దగ్గర ఒక ప్రెస్ నోట్ ఇవ్వాలంటే కూడా నేను ఎందుకో సుముఖత చూపెట్టలేదు. ఇక నాకు తప్పనిసరి పరిస్థితిలో నేను ఒప్పుకోవడం జరిగింది. ఎందుకంటే ఈ సన్మానాల కంటే పని చేయడం చాలా ఇష్టం. నాకు అనేకమైనటువంటి బాధ్యతలు నేను నిర్వహిస్తున్నట్టు మీ అందరికీ తెలుసు. ఒకటే కాదు, ఇటు వృత్తిరీత్యా అంటే మా టీచర్స్ పరంగా కానీ, అటు ఇంకా సోషల్ యాక్టివిటీస్ కానీ చాలా లింక్స్ ఉన్నాయి. అన్నీ చేస్తూనే ఉన్నా. నేను నియామకమైనటువంటి ఈ 2-3 రోజులలో, ఈ వారం రోజులలోనే నాకు రాష్ట్ర కమిటీ కరెక్ట్గా యూజ్ చేసుకుంటాను. ఆ పని నడుస్తూనే ఉన్నది. ఇది చెప్పడానికి సంతోషిస్తున్నాను. ఇక పద్మశాలి రంగంలో చూస్తే మన భారతదేశంలో మరి ఈ చేనేత రంగం చాలా ప్రాచీనమైనది, కళాత్మకమైనది. ఈ ప్రాచీనమైనది అనడానికి వెనకట మన పెద్దవాళ్ళు అంటుండేవాళ్ళు, కూడు గుడ్డ మనిషికి తప్పనిసరిగా కావాల్సినటువంటి అతి ముఖ్యమైన 2 అని. ఇటు కూడు పెట్టేటువంటి రైతన్న సుభిక్షంగా ఉండాలి, అదే బట్టలు వేసేటువంటి నేతన్న సుభిక్షంగా ఉన్నప్పుడే ఈ దేశం అన్ని రకాలుగా ముందడుగు వేస్తుంది. వాళ్ళకు ఈ రైతే రాజుగా మనం భావిస్తూ ఉన్నాం. మరి నేతన్నకు అలాంటి ప్రాధాన్యత ఉండకపోవడం కొంచెం బాధాకరమైనటువంటి విషయం. ఇప్పుడు మన భారతదేశంలో ఒక 30 లక్షల మంది డైరెక్ట్గా, కొన్ని కోట్ల మంది పరోక్షంగా వృత్తిపైన ఆధారపడి ఉన్నప్పుడు కూడా మరి చేనేత రంగం దుర్భరమైనటువంటి పరిస్థితిని చూస్తూ ఉన్నాం. దీనికంతటికీ కారణం దారాన్ని నమ్ముకున్నటువంటి వ్యక్తులు భారంగా వాళ్ళ జీవితాలన్నీ కూడా భారంగా గడుపుతున్నటువంటి సమయంలో వాళ్ళని పరిశీలించినట్టయితే చేనేత కార్మికులందరూ కూడా కొద్దిగా గొప్ప విద్యాభ్యాసం చేసి వాళ్ళ వృత్తి పట్లనే నిమగ్నమై ఉంటున్నారు. వాళ్ళకి రావాల్సినటువంటి సంక్షేమ పథకాలు కానీ, తర్వాత వాటికి రావాల్సినటువంటి చేయూత కానీ, మరి వాళ్ళకి ఏమొస్తున్నాయో తెలియని పరిస్థితుల్లో ఉన్నారు. వాళ్ళందరినీ కూడా మనం ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా ఎడ్యుకేట్ చేసి అటు ఒక సంక్షేమ రంగంలో కానీ, బీమా రంగంలో కానీ, తర్వాత అనేకమైనటువంటి పథకాలు వాళ్ళని చేరేటట్టుగా ఉంచి వాళ్ళ ఆత్మగౌరవం నిలబెట్టి
మరి వాటి కుటుంబ పోషణ కూడా మరి ఆర్థికంగా భరోసానిచ్చేటువంటి బాధ్యత మన అందరిపైన ఉంది. చాలా సమస్యలు ఉన్నాయి. ఇక అది ఒకవైపు అలా ఉంచితే రెండో వైపు విషయం మాట్లాడాలంటే మన పద్మశాలీలు అనేటి వాళ్ళు నిజంగా ఒక 2-3 విభాగాలుగా ఉండి ఐక్యంగా ఇప్పుడిప్పుడే కలిసిపోతున్నారు. ఏదేమైనప్పటికీ కూడా చేనేత విభాగానికి సంబంధించినటువంటి సలహా కమిటీ చైర్మన్గా నియమించిన సందర్భంగా మరి నాకు కూడా ఎన్నో బాధ్యతలు అప్పచెప్పినట్టు ఫీల్ అవుతూ చిన్నప్పటి నుంచి చేనేత వృత్తిలో మా అమ్మ నాన్న నాకు చేనేత రంగంలో ఇన్వాల్వ్ చేయడం జరిగింది. ప్రతి పని నాకు తెలుసు. ఇప్పుడు కూడా ప్రస్తుతం వాళ్ళు చేనేత రంగాన్ని నమ్ముకుని ఉంటుంది కాబట్టి ఆ బాధ్యతగా ఫీల్ అయ్యి రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక ముఖ్యమైన చేనేత సమస్యలను ఆ కమిటీ ద్వారా తెలుసుకొని నేను ఒక ప్రభుత్వానికి ఈ చేనేత కార్మికులకు వారధిగా ఉంటూ మరి ఈ సంఘానికి అధ్యక్షుల వారికి ఒక మంచి సూచనలు సలహాలు ఇస్తూ చేనేత కార్మికుల యొక్క చేయూత కొరకు మరి నేతన్న యొక్క భవిష్యత్తు కొరకు వాళ్ళ యొక్క ఆత్మగౌరవాన్ని నిలబెట్టడానికి నా వంతు కృషిని నేను చేస్తానని సందర్భంగా తెలియజేస్తూ నన్ను గుర్తించి మన హుస్నాబాద్ పద్మశాలి కుల బాంధవులు వచ్చి కూడా మరి అభినందనలు శుభాకాంక్షలు తెలియజేసి నాకు బాధ్యతను మరింత రెట్టింపు చేసిన మీ అందరికీ కూడా చేతులెత్తి నమస్కారం చేసి మరొకసారి జై చేనేత, జై పద్మశాలి, జై మార్కండేయ ఋషి.